హాయ్ ఫ్రెండ్స్, రావు బహదూర్ రివ్యూ ఏంటో చూద్దాం. ఈ సినిమాకి లిటరల్లీ ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకు లేవు. ఓన్లీ మహేష్ బాబు గారు ప్రమోట్ చేసిన సినిమాని వెళ్ళిన. సినిమాలో సత్యదేవ్ వన్ మ్యాన్ షో. స్టోరీ స్క్రీన్ ప్లే కి తగ్గట్టు మైండ్ పోయేటట్టు మైండ్ గేమ్ అయితే ఆడాడు భయ్య. సినిమాలో స్టోరీ ప్లాట్ సింపుల్. లివర్ క్యాన్సర్ ఉన్న హీరో యాక్చువల్లీ 4 months లోపే చనిపోవాలి, కానీ ఒక సంవత్సరం అయినా కూడా చనిపోడు. ఎందుకు సినిమాలో చూస్తే అర్థమవుతుంది. కానీ అర్థం కావాలంటే కొంచెం నాలెడ్జ్ ఉండాలి, లేకుంటే స్టోరీ అర్థం కాక నిద్ర తప్ప ఏం రాదు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ప్రతి క్యారెక్టర్ కి పర్పస్ అనేది ఉంటుంది. ఇంకా మ్యాడ్ ఏంటంటే ఒక 9 నిమిషాలు సింగిల్ టెక్ సీన్ అద్దరిపోతుంది. ఓవరాల్ గా సినిమా అయితే బాగుంది, కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వాళ్ళు ఇచ్చిన హైప్ కి సెట్ అవ్వాలి అనిపించింది. ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు భయ్య. స్టోరీ కోసం చూస్తే 2 times చూడొచ్చు. ఈ సినిమాకి నేనైతే 3.5/5 రేటింగ్ ఇస్తున్నాను. ఈ సినిమా మీరు చూస్తే ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మరి సినిమా రివ్యూల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, కొత్త హీరో విరాట్ కర్ణ నాగబంధం మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. ఈ సినిమా థియేటర్ లో చూస్తే ఒక్క కొత్త ఫీల్ అయితే ఇస్తుంది. గ్రాండ్ విజువల్, CGI, VFX సూపర్వైజింగ్ టాప్ నాచ్ లో ఉంటుంది. కానీ కొన్ని చోట్ల CGI క్లియర్ కట్ గా అర్థమవుతుంది. స్టోరీ ప్లాట్ ఏంటంటే శ్రీ పద్మనాభ స్వామి గుడిలో ఒక బ్రహ్మకమలం అనేది ఉంటుంది. దానికి నాగబంధం వేసి బంధిస్తారు. దాన్ని దక్కించుకోవాలని చెప్పేసి విలన్స్ చూస్తాంటారు. దాన్ని హీరో ఎలా అడ్డుకున్నాడనేది స్టోరీ ప్లాట్. ఇందులో ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కి పర్పస్ అనేది పెట్టిల్లు, కానీ హీరో హీరోయిన్ వీళ్ళ లవ్ ట్రాక్ అంతా ఎక్కలేదు భయ్య. ఇంకా విలన్ పీక్ పర్ఫార్మెన్స్ కి మైండ్ పోతుంది. ఇంకా జగపతి బాపు, మురళీ శర్మ వీళ్ళు మెయిన్ క్యారెక్టర్స్ లో ఒకరు. ఇంకా మన హీరో కొత్త యాక్టర్ నుండి ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. టాప్ నాచ్ ఉంది. ఫస్ట్ 20 minutes నుండి ప్రతి ఒక్కటి ఇంటర్వెల్ బ్లాక్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ప్రతి ఒక్కటి సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడతాయి. కొన్ని ల్యాక్ సీన్స్ ఉన్నా కూడా మెయిన్ గా గుడిలో సీన్స్ అద్భుతంగా ఉంటాయి. ఫైనల్లీ సినిమా మాత్రం సూపర్ ఉంది. నా రేటింగ్ వచ్చేసి 4.2/10. ఈ సినిమా చూస్తే ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.